ఎందుకు తెచ్చుకున్నావు నైనా అంటే, అర్పించనీకే తెచ్చినా నేను అన్నాను. అంటే దేవుడు అన్నాడు, నైనా నాకు అర్పణలు అవసరము లేదు, ఆలకించుము. అట్లనే అన్నాను కదా, విను విను, అర్థం చేసుకో. అది ఒకసారి చేద్దాం ఆ మాటలు. మనం 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో, ఆలకించుము. యెహోవా ఒకడు మాట వినుట వలన యెహోవా సంతోషించినట్లు బలులను, దహన బలులను అర్పించిన ఎడల సంతోషించునా. మనం 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను లేదా మాటను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు. ఆలోచిస్తున్నారు చాలా మంది, అనాలోచనగా బలి అర్పిస్తున్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఇంకి బుద్ధిహీనులు అర్పించినట్టు నువ్వు అర్పించకు అంటే కూడా వినట్లేదు. కానుకలు ఇవ్వాలని చాలా మంది. నేను పరిచర్య ఏమంటారు, దిండికి పోతున్నాను, వాము ఎవరు చూసినా కానీ మాట్లాడితే అన్నా నేను హెల్ప్ చేస్తాను, నేను డబ్బు ఇస్తాను అన్నా, నేను డబ్బు ఇస్తాను. డబ్బు అవసరం లేదు. దేవునికి ఏమైనా తప్పనా? చాలా మందికి డబ్బు ఇవ్వాలని ఇష్టం ఉంది కానీ జీవితం ఇవ్వాలని ఇష్టం లేదు. సో నేనేం చేస్తున్నా, డబ్బు కాదు, నీ జీవితం కావాలి దేవునికి. మీరు ఆన్లైన్లో కూడా ఎవరైతే వింటుండ్రో వారందరికీ కూడా డబ్బు వద్దు. ఏం కావాలి? నీ జీవితం దేవునికి, అది శ్రేష్టం. దేవుడు ఏం సెలవిస్తా ఉన్నాడు, నీ జీవితం దేవునికి ముందుగా. డబ్బు ఇచ్చుట సులభమైన పని. సో ఆలోచించుము. మాట వినకపోవడం అనేది విగ్రహారాధనతో సమానం. మనం విగ్రహారాధన చేసుకుంటూ దేవునికి మన డబ్బు ఇచ్చినట్టయితే దేవుడు అంగీకరిస్తాడా? ఏంది? అంగీకరించాడు. 100 out of 100 టైమ్స్ అంగీకరించాడు. కాకపోతే చాలా మంది అంగీకరించేస్తాడు, మనం చర్చి కడుతున్నాం, మీటింగ్ పెట్టేస్తున్నాం అనుకుంటున్నాం. నో, మనం మాట వినుట శ్రేష్టం. ఆ పని చేయాలి. సో మనం ఇక్కడ కొత్త నిబంధనలో ఒక ప్రిన్సిపల్ దేవునికి దేవుడు అడిగినప్పుడు శ్రేష్టమైంది. సో మనం ఒక వాక్య భాగం నుంచి చేద్దాం. ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ వారి శక్తికి మించి ఇచ్చారంట అని ఒక వచనం ఉన్నది. వారి శక్తికి మించి ఇచ్చారంట. ఇదేం చేస్తారు, చాలా మట్టుకు కోట్ చేస్తారు. వారికి మీటింగ్కి కానీ, మందిరం కట్టడానికి కానీ, దేనికైనా ఫండ్స్ కావాలంటే చర్చిలో చాలా మట్టుకు ఏం కోట్ చేస్తారంటే, మసదోనియాలో ఉన్న సంఘం ఉన్న చూడు, వారి శక్తికి మించి ఇచ్చారు, మీరు కూడా ఏం చేయండి, శక్తికి మించి ఇవ్వండి. ఇంకా మీ దగ్గర లేకపోతే ముందుగా రాసి అందులో వేయండి, తర్వాత మేము తీసుకుంటాము. కొందరు అప్పు చేసి కూడా ఇచ్చేస్తారు పాపం. ఓకే, సో వారు ఎవరిని ఆ వాక్య భాగంలో ఏముంది అన్నది మనం చూద్దాం. ఓకేనా, ఇది చాలా కోట్ చేస్తారు కదా, వారి శక్తికి మసదోనియాలోని సంఘం. మనం 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మనం ఆ మాటను చూద్దాం. మనం యాక్చువల్గా అక్కడ ఏముంది, ఏం సంగతి, ఎవరిని పౌలు గారు ఏమంటా ఉన్నారు అన్నది మనము మరి చూద్దాం. మనము మొదటి నుండి చదువుతాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలగనగా
వారు ఉమ్, బహుశ్రమల వలన పరీక్షింపబడగా ఉమ్, అత్యధికముగా సంతోషించిరి. ఉమ్, మరియు ఉమ్, వారు నిరుపేదలైనను ఉమ్, వారి దాతృత్వము ఉమ్, బహుగా విస్తరించెను. ఉమ్, ఈ కృప విషయములోను ఉమ్, పరిశుద్ధుల కొరకైన ఉమ్, పరిచర్యలో ఉమ్, పాలుపొందు విషయములోను ఉమ్, మనస్పూర్వకముగా ఉమ్, మమ్మును వేడుకొనుచు ఉమ్, వారు తమ స్వార్థ్యము కొలదియే ఉమ్, సామర్థ్యము కొలదియే గాక ఉమ్, సామర్థ్యము కంటే ఉమ్, ఎక్కువగాను ఉమ్, తమంతట తామే ఉమ్. ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఏం చేసిండ్రంట వీరు? వారి శక్తికి మించి ఇచ్చిండ్రంట. వీరెవరు? పేదోళ్ళు, గొప్పలుగా శక్తికి మించి ఇచ్చిండ్రంట అని ఆ కృపలో మీరు కూడా పాల్గొందండి అని అంటా ఉన్నాడు. అంటే ఈ మసదన్య సంఘం వారు ఇలా చేశారు అని కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఏమని? మసదన్య సంఘం వారు పేదవారు, ఇబ్బందులలో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు, కానీ వారి శక్తికి మించి ఇచ్చారు అని చెప్తా. ఇక్కడ వరకు చదివితే ఏముంటుంది? మనం కూడా మన శక్తికి మించి ఇవ్వాలి అని అంటారు. కింది వచనం చాలా మటుకు చదివియారు. ఓకేనా? కింది వచనంలో ఉన్నదంతా ఉన్నది. అది ఎవరి దగ్గర పౌలు గారు మరి కానుక అంగీకరించాడు అని, ఎవరి దగ్గర కానుక అంగీకరించాడు? ఎలాంటి వారి దగ్గర కానుక అంగీకరించారు? దేవుని మాట వినని వారి దగ్గరనా? నో. ఇప్పుడు 5వ వచనంని మనం చేద్దాం. ఇంకా ఏమనుకున్నారు? వారు బతిమలాడుకున్నారు, ఈ పరిచర్యలో మేము పాల్పొందుతాము. ప్లస్ ఈ కానుక దేనికో తెలుసా? మీటింగ్ పెట్టడానికి కాదు, మందిరం కట్టడానికి కాదు. ఈ కానుక ఏదైతే అడుగుతున్నాడో ఇది పేదలకు హెల్ప్ చేయడానికి. ఎక్కడ? యెరూషలేములో ఉన్న పేదలకి హెల్ప్ చేయడానికి. ఈ పేదలకు హెల్ప్ చేసేట్లో తప్పు లేదు. పేదలకు హెల్ప్ చేయడానికి, అదే క్రైస్తవులైన పేదలకు హెల్ప్ చేయడానికి, పరిశుద్ధుల కొరకు కనుక అక్కడ కరువు వచ్చింది యెరూషలేములో. వారు మరి యేసుక్రీస్తు ప్రభు మాట విని మరి చరస్థిర ఆస్తులను అమ్ముకొని మరి ప్రభు మాట విని అలా జీవించి మరి వారి ఇబ్బందుల పాలయ్యి మరి అక్కడ కరువు వచ్చినప్పుడు ఆ పేదలని ఆదరించడానికి యాక్చువల్గా ఈ కానుక. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, దేనికి ఈ కానుక అని? మందిరం కట్టడానికి, మీటింగ్ పెట్టడానికి కాదు, పేదలకి. సో అలా మరి చెప్పుకుంటూ 5th verseలో చెప్తా ఉన్నాడు. వారు ఏం చేసిండ్రు? ఆ పేదలు, మసదన్యాలో ఉన్న పేదలు, మేము కూడా ఈ పరిచర్యలో పాల్పొందుతాము, యెరూషలేములో ఉన్న ఆ పేదలకు మేము కూడా హెల్ప్ చేస్తాం, మేము మరి వారి వలన మాకు సువార్త అందింది అని వారు కృతజ్ఞతగా బతిమలాడుకున్నారంట. ఏం చేసిండ్రు? బ్రతిమలాడుకుండి. ఏమని? మళ్ళీ చదవండి 4వ వచనం. బతిమలాడినరా లేరా చూడండి అక్కడ. మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు, మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక. మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. తామంతట తామే ఐడియాస్ ఏమేయాల, వారే విల్లింగ్ ఇచ్చిండు. ఇంకా ఇంగ్లీష్ బైబుల్ ఎట్లున్నదంటే, begging us earnestly for the favor of taking part in the relief of the saints. ఆ యెరూషలేములో ఉన్న పేదలకి సహాయం చేయడానికి వారు వేడుకున్నారంట. బెగ్గింగ్, అరే మేము ఈ సేవలో, ఈ పరిచర్యలో మేము పాల్పొందుతామని. ఈ కానుక అంగీకరించడానికి కండిషన్ ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు. 5వ వచనం చూడండి, ఇప్పుడు చదవండి. ఇదియుగాక మొదట ప్రభువునకును, చూడండి, మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన, దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇక్కడ ఎవరి దగ్గర కానుక అంగీకరిస్తున్నాడు?
మొదట ఏం చేసిండ్రు? ఇదియుగాక మొదట దేవునికి, ఆ తర్వాత దేవుని యొక్క చిత్త ప్రకారము మాకును ఏం చేసుకున్నారు? వారు సమర్పించుకున్నారు. మళ్ళీ చదవండి. దేవుని చిత్తము వలన ఇదియుగాక మొదట ప్రభువునకును, మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకుని, తమ్మును తామే అప్పగించుకున్నారు. మొదట ఎవరికి అప్పగించుకున్నారు? మీరు ప్రభువుకి అప్పగించుకున్నారు. నీ కానుక నిజమైన దేవుని సేవకుడు, నిష్టగల దేవుని సేవకుడు. ముందుగా అలా కానుక అంగీకరించక ముందు ఈ ఫార్ములా యూజ్ చేయాలని అనిపిస్తుంది. నేను దాంట్లో నాకు అలా అనిపిస్తుంది. భక్త సింగ్ గారి గురించి సాక్ష్యం ఉన్నది. ఆయన కానకపేటలో కానక లేకముందు చెప్పారు అంటారు, సిగరెట్ తాగేవారు లంచాలు తీసుకునేవారు దయచేసి కానక లేయకండి అని ఆయన చెప్పేవాడంట. ఈ రోజులలో ఏం లేదు, అలాంటి ఏం లేవు. ఇయ్యి అంతే. నువ్వు దేవునికి అప్పగించుకున్నావా లేదా? ఏం లేదు, కండిషనే లేదు. దేవుని సేవకుని మాట వింటున్నావా? ఏం లేదు. మొదట మీరు దేవునికి అప్పగించు. ఇక్కడ కండిషన్ ఏమున్నది? ఎవరి దగ్గర కాంక ఏం చూస్తా ఉన్నాడు పౌలు ఇక్కడ? వారు మొదట ప్రభుకి అప్పగించుకున్నారు వారి జీవితాన్ని. అందు గురించి నేను మీకు సాక్ష్యం ఇస్తున్నా అని చెప్తా ఉన్నాడు. మా మాట విన్నారు, మాకు అప్పగించుకున్నారు. ఓకే, అంగీకరిస్తాం. ఎందుకంటే వీరి జీవితం మొదట ప్రభుకి అప్పగించుకున్నారు. నువ్వు అప్పగించుకొని బాధ లేదు నాకు. అప్పగించుకొని వేస్తే నువ్వు అర్పణ అర్పించి ఏం చేస్తావు? శాపం తెచ్చుకునే అవకాశం ఉన్నది. సో మొదట ఏం చేయాలి? నీ జీవితంని నువ్వు అర్పించుకోవాలి. అంతేకాదు ఇక్కడ మరి ఏం చెప్తాడు? 6వ వచనం నుంచి చూడండి. తీతు దీనికి మొదలు పెట్టిండు, కంప్లీట్ చేయడానికి ఇచ్చిండు. 7వ వచనం నుంచి చేద్దాం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారు. ఎల్లెల్లా అభివృద్ధి పొందుతున్నారండి వీరు? ఎల్లెల్లా చెప్పండి. విశ్వాసంలోను, ఉపదేశంలోను, జ్ఞానంలోను, జాగృతి ఏమన్నా జాగ్రత్త యందును, ప్రేమలోను అభివృద్ధి పొందుతున్నారు. విశ్వాసులు ఎల్లెల్లా అభివృద్ధి పొందుతున్నారు చెప్పండి. విశ్వాసంలోను, ఉపదేశంలోను, జ్ఞానంలోను, జాగ్రత్తలోను, ప్రేమలోను అభివృద్ధి పొందుతున్నారు. మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందండి అని అడుగుతున్నాడు. ఎంత చక్కగా ఉన్నది కదా. ఇక్కడ విశ్వాసంలో అభివృద్ధి పొందేది లేదు, ఉపదేశమందు అభివృద్ధి పొందేది లేదు, మరి ఇంకా ఏమున్నది? అది జ్ఞానమందు లేదు, జాగ్రత్త లేదు, ప్రేమలో అభివృద్ధి పొందేది లేదు. కానీ ఏం కావాలి వీళ్ళకి? ఈ చాలా మందికి అరే అర్పణ అర్పించి చెడిపోతాడు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను మీకేం చెప్తున్నా? ముందుగా విశ్వాసం అందు అభివృద్ధి పొందండి, ప్రేమ అందు అభివృద్ధి పొందండి, ఉపదేశం అందు అభివృద్ధి పొందండి, తర్వాత అర్పించండి. నన్ను కూడా ఏం అందరూ చాలామంది వచ్చి మా సహవాసంలో అడుగుతారు, కానుకలు తీసుకోరు మీరు, కానుకలు పెట్టాలి, సంఘమే చూడలేకపోతే చూడు ఇక్కడ మరి కానుకలు తీసుకొని సంఘం ఉన్నది భూమి పైన మాది ఉన్నది కదా అంటే మేము తీసుకోమా? వద్దు. మీ చేతను కాకపోతే నేనేం చెప్తా? మీరు నాకు ఇచ్చి నేను పరిచర్య చేసుడేంటి?
మీ కానుకతో మీరే పరిచర్య చేసుడు, ఇట్లా చుట్టూ తిరిగి చేసుడు ఎందుకు? మీ చేతం కాకపోతే, మీరు ముసలో లేకపోతే మీ మాతో చేతన అయితే లేదు, మేము పరిచర్య చేసుకోలేకపోతున్నాం, యూజ్ చేసుకోలేము. ఓకే, యూజ్ చేసుకుంటాం. ఎప్పుడు? మీ జీవితం ప్రభుకి మొదట అర్పించినప్పుడు, తర్వాత సేవకునికి అర్పించినప్పుడు, అలాగనే మీరు విశ్వాసంలో, మరి ఉపదేశంలో, జ్ఞానంలో, జాగ్రత్తలో, ప్రేమలో అభివృద్ధి పొందినప్పుడు అందరం అంగీకరించాం. డబ్బు కాదు, డబ్బు కాదు ఇంపార్టెంట్. సో నేను చాలా ఖచ్చితంగా ఈ విషయంలో మరి నాకు ఇష్టం, అలా నేను చెప్తాను. ఎందుకు? దేవునికి కూడా కావాల్సింది మీ కానుక కాదు, దేవునికి కావాల్సింది మీరు. సో శ్రేష్టమైంది అర్పించాలి. అబ్రహాం దేవుడు అడిగినప్పుడు, అబ్రహామా 101 గొర్రెలు అర్పించు అంటే అబ్రహాం ఏం చేస్తుండే? ప్రభా 101 చాలా తక్కువ, నేను 202 అర్పిస్తా అంటుండే. ఎందుకు? ఇస్తాననుకున్నా. అదే ఇస్సాకును అర్పించు అంటే ఏమవుతుంది? ఏది శ్రేష్టము? అబ్రహాం దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నా ఇస్సాకా? నీకేది శ్రేష్టం? దేవుడి శ్రేష్టమైందండి. మరి అలాగనే దావీద్ని దేవుడు అన్నాడు అనుకో, పాపం చేసిన తర్వాత, దావీదు నువ్వేం చేయి, 1001 అర్పియాలి, 1001 గొర్రెలని ఎట్లని అర్పించాలి అన్నాడు అనుకో. దావీదు ఏం చేస్తుండే? బహు సంతోషంగా 1001 గొర్రెల్ని ఈజీగా అర్పించేస్తుండే. కానీ దావీదుకి తెలుసు, వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చిన, వేలాది దూడలను మరి ఎట్లనిచ్చిన ఆయనకు సంతోషం కలగజేయ. మన పాపముల కొరకు జ్యేష్ఠపుత్రుని ఇచ్చిన ఆయనకు సంతోషము కలగజేయదు. ఏమిచ్చి నేను దేవుణ్ణి సంతోషం పెడతాను? నా కానుకలు ఇచ్చా? నో. ఏమిచ్చి అంటా ఉన్నాడు దావీదు? దేవా నువ్వు బలిని కోరవు. చూడండి 51వ కీర్తనలో చివరిలో ఏమంటాడంటే, నువ్వు బలిని కోరవు. దేవుడు బలిని కోరే దేవుడు కాదు. బలి అర్పించుట ఇంపార్టెంట్ అనుకుంటున్నావు? నో, కాదు. నీ జీవితం చెక్కగుండి నువ్వు 2 కాసులయ్యి, అది ధనవంతులు లక్షల కోట్ల రూపాయలు ఇస్తే కూడా రాని ఆశీర్వాదం నీకు వస్తుంది. అదే కదా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఈ విధ్వరాలు తనకంతా ఉన్నదంతయు ఇచ్చేసింది. 2 కాసులు కాదు దేవునికి. నీ జీవితం చెక్కగుండి, వారికి కలిగిన దాంట్లో కొంచెం వేశారు, కానీ వారి మనసు ధనం మీదనే ఉన్నది. దేవునికి ఒక పార్ట్ ఇచ్చారు. ఏది? 10,000 రూపాయలు ఇచ్చారు. ఓకే, ఒకరు 10 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు ఇచ్చిన దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలు ఇచ్చిన దగ్గర, ఇచ్చిన వాడి దగ్గర 20 రూపాయలే ఉన్నాయి. దేవుడు ఎవరిని నచ్చుతాడు? ఎవరిని మెచ్చుతాడు? 10 రూపాయలకే ఆశీర్వాదం. ఏదో పార్ట్ కొంచెం ఇట్లా ఇచ్చేసి ఓ హ్యాపీగా ఫీల్ అయిపోయి, దేవుడు కాదు. చూడడు, దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. సో ఇక్కడ మరి దావీదు అంటాడు, మనం ఆ మాటలు చేద్దాం చూడండి. నువ్వు బలిని కోరవు కానీ విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలియాగము. 51వ కీర్తన
నీవు ఆ, బలిని కోరువాడువు కావు. నీవు బలిని కోరువాడవు కాదు. కోరిన ఎడల ఉమ్, నేను అర్పించుదును. ఉమ్, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఆ, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. అలాగనే నేను బలిని కోరను కానీ కనికరంని కోరుతున్నా అంటాడు. ఎన్నిసార్లు ఉన్నదండి అట్లా? బలి అర్పించటం కంటే మాట వినుట ఇష్టం. నువ్వు బలిని కోరవు కానీ విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. నేను బలిని కోరను కానీ నేను కనికరంని కోరుతున్నా. బలిని కోరను కానీ దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైంది అంటాడు దేవుడు. దేవుని గురించిన జ్ఞానం అంటే దాని అర్థం ఏంటంటే నేను ఎలాంటి వాడినో ముందుగా చూసుకో. నేనేమన్నా లంచాలని తీసుకునేవారినా? దేవుడు ఏమన్నా లంచాలు తీసుకుంటాడా? లేదా పైసలు తీసుకొని మన కేసు మాఫీ చేస్తాడా? నో. జ్ఞానం లేని మనం పని చేయొద్దు. దేవుడు డబ్బులు ఇచ్చేస్తే ఖుషి అయిపోతాడా? హ్యాపీ అయిపోతాడా? నో. దేవుడు బలిని కోరాడు. విరిగి నలిగిన, నువ్వు చేసిన తప్పిదంకి నీకు విరిగి నలిగిన హృదయం కావాలి. సో దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే సజీవ యాగంగా మన శరీరములను మనం సమర్పించుకోవాలి. మన జీవితాన్ని మన డబ్బును కాదు దేవుని. ఓకే, డబ్బు పార్ట్ ఆఫ్ ఇట్. కానీ దేవునికి ఇష్టమైంది ఏంటంటే మన ఒక సజీవ యాగంగా మన శరీరంలో మనము సమర్పించుకోవాలి. దేవుడు మనం పాడతాం ఆ పాట. ఇట్స్ ట్రూ, నిజం. అదేంటంటే బంగారం అడగలేదు, వజ్రాలను అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలే, అంతస్తులను అడగలే, హృదయాన్ని అడిగాడు. మన హృదయం ఇస్తున్నామా దేవునికి? మన జీవితాన్ని మనం సమర్పించుకుంటున్నామా? సో నేను కానుకలు తీసుకుంటా లేదంటే ఏం బాధపడకండి, అస్సలు బాధపడకండి. 0%. సమయం వస్తే ముందు దేవునికి సమర్పించుకోవాలి, తర్వాత నెక్స్ట్. సో చాలామందికి అలా రావాలని ఉన్నది పరిచర్యకి, కానీ చిత్రానికి జీవితాలను సమర్పించుకుంటలేరు. సో మీటింగ్ పెట్టుడు కంటే, మందిరం కట్టుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట విందాం. కానుకలు అర్పించి శాపాలు తెచ్చుకోవద్దు. కానుకలు ఇస్తే దేవుడు హ్యాపీ అవుతాడని మనము ఎప్పుడు కూడా అనుకోకూడదు. 17 లంచం పుచ్చుకొన్నాడు అని ఉంటుంది ద్వితీయోపదేశ కాండంలో. ఆ మాట చదివి మనం 17:10 నేను రిఫరెన్స్ మర్చిపోయినా. 10:17 10:70. ఓకే, చదువు పాప. నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. చాలామంది వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఫస్ట్ తెచ్చి నా చేతిలో కానుక పెట్టి మా కొరకు ప్రార్థన చేయండి, ఇలా ప్రాబ్లం ఉందన్నాడు. ఇది అవసరం లేదు. ఏది లంచం అవసరం లేదు. ఆ కానుక అవసరమా? అసలు అవసరం లేదు. అమ్మ ఇది ఫ్రీ, నేనేం చేయాలి? దేవుడు నాకు చెప్పింది ఉచితంగా వండుకున్నావు, ఉచితంగా ఇవ్వాలి అన్నాడు. తెలుసా మీకు? చదివిందా ఎప్పుడైనా? ఎక్కడుంది? కొత్త నిబంధనలు ఉందా? చాలా మంచి ఆన్సర్.
ఓకే, కొత్త నిబంధనలే ఉంది. ఓకే, చూడండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, ఇంకా అద్భుతాలు రోగుల మీద చేయించండి, స్వస్థపరచండి, ఉచితంగా పొందుకున్నారు ఉచితంగా ఇవ్వండి అని మత్తయి సువార్త 10వ అధ్యాయం మరి 8వ వచనంలో ఉందా చూడండి. చదవండి, గట్టిగా చదువు, మైక్లో చదువు, ఆన్లైన్ లో ఉన్నవారు కూడా అందరు వినాలి. రోగులను స్వస్థపరచుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయుడి. ఎట్లా వేయాలి? మనం పొందుకున్నాము, ఎట్లా ఇవ్వాలి? ఉచితంగా సువార్త ప్రచురించుటే నా జీతం అంటాడు పౌల్ గారు. ఎంత చక్కటి మాటలు కదా, హ్యాపీ అయిపోతాం. అవసరం లే, దేవునికి అవసరం లే, దేవుని సేవకునికి అవసరం లే. ఉచితంగా పొందుకున్నావు, ఉచితంగా ఇవ్వమన్నాడు, ఉచితంగా ఇవ్వాలి. దేవుని అమ్మ నువ్వు కానిపిస్తే ఇది అంగీకరించి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడంటే ఉన్నది డబుల్ రోగం అవుతుంది. ప్రభా నేనేమి చేయలేను, ఏమి ఇచ్చుకోలేను, నా పాప దోషంకి ఏం చేస్తాను నేను, నన్ను కరుణించు, ఏం చేయలేను, ఏమి ఇస్తాను నేను, ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటా, నేను ఏమి ఇవ్వలేను, ఏమిచ్చి దేవుని రుణం తీర్చుకుంటా. ఆయనకి ఏం తక్కువ? విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం. దేవుడు కూడా ఇచ్చింది ఏదైతే ఇచ్చిండో చూడు. ఇప్పుడు టాటాని, బిర్లాని, అంబానీని పోయి అన్నారు అనుకో, నేను మరి మా పాపో బావనో అనారోగ్యం, నేను అనారోగ్యం ఉన్నా 1 కోటి ఇచ్చేయి అన్నాడు అనుకో, అంబానీ ఇచ్చేస్తాడా? ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను. కానీ నా కిడ్నీ పాడైపోయింది, నీ కిడ్నీ అంటే ఇస్తాడా? అంబానీని పోయి అడిగితే ఇస్తారా? చెప్పాలి పాపా. కోట అడిగితే ఆరాంతో ఇచ్చేయచ్చు, ఆయనకి ఇష్టమైతే కదా. ఓకే, నాకు ఇష్టం అయిపోయింది, కోటి ఇచ్చేస్తా అంటే ఆయనకేం ఫరక్ పడుతుంది. కానీ ఆయన కిడ్నీ ఇవ్వమంటే పిచ్చి లేచిందా నీకు అంటే. మరి దేవుడు అట్లా ఏదైనా మనం 1 కోటి అడిగితే 2 కోట్లు అడిగితే మన ఇచ్చిండా? అది ఇచ్చుంటే దేవునికి ఎంత పని? అంబానీకి చిట్కనేలు పని అయితే దేవునికి ఎంత పని? అది అంబానీ లాంటి వాళ్ళు కోట్లు ఉంటారు దేవుని దగ్గర. ఆమె ఆయనకి ఎంత పని? కానీ దేవుడు ఏమి ఇచ్చిండో తెలుసా? ఇట్లా వెండి బంగారాలు ఇయ్యలే మనల్ని రక్షించడానికి, ఆయన కుమారుని ఇచ్చాడు. ఆమేన్. మనం ఏం చేయాలి? ఏదైనా వెండి బంగారం ఇచ్చి తృప్తి పడతామా? ప్రభు నన్ను వెంబడించగొడుతున్నావా నువ్వు అంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? నీ ఆస్తి ముందుగా పేదలకు ఇచ్చేయి, నాకు ఇచ్చేయమనిలే ప్రభు. నన్ను వెంబడించి అన్నాడు, 0 ఐరా హీరో చేస్తాను నేను. ఉన్న ఆస్తి ఏం చేయమన్నాడు ప్రభు? అమ్మేసి ఎవరికి ఇమ్మన్నాడు? మా మినిస్ట్రీకి ఇమ్మని చెప్పిండా? నో, నేను కూడా ఏం చెప్పాలి? అరే నువ్వు ప్రభు సేవ చేయాలనుకుంటే ఆస్తి పేదలకు ఇచ్చేసిరా, ఆస్తి కాదు మాకు కావాల్సింది. ప్రభు చెప్పాడు, నేను అలానే చెప్పాలనుకుంటున్నాను. ప్రభు శ్రేష్టమైంది తన ప్రాణం ఇచ్చాడు, తన పరువునిచ్చాడు, రిక్తునిగా చేసుకున్నాడు, దరిద్రునిగా చేసుకున్నాడు మన కొరకు. మనం ప్రభు కొరకు ఎంత రోషంగా బతకాలి చెప్పండి. ఏదో డబ్బు ఇచ్చేసినా, ఏదో సేవ చేసేసిన, నో, శ్రేష్టమైంది మరి దేవునికి ఇస్తాం.
అర్పణలు అర్పించి శాపాలు తెచ్చుకోవద్దు. దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయమే. నీ హృదయమే దేవునికి కావాలి. నీ జీవితం కావాలి, నీ దేహం కావాలి. నీ ప్రాణాత్మ శరీరంలను రక్షించాలని దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు, తన కుమారుని ప్రాణం. నేను ఈ మధ్యలో ఒక మాట విన్నప్పుడు నాకు చాలా కొంచెం వేదన కలిగింది, ప్రభు మీద ప్రేమ ఎక్కువ కలిగింది. మరి ఆ సంఘటన ఏంటంటే, ఒక ఊరికి ఒకరు సువార్తకు పోయారు. పోతే ఆ ఊరు వాళ్ళు వద్దని చెప్పారు. వద్దంటే వీరు రిటర్న్ వచ్చేసారు. రిటర్న్ వచ్చేస్తే మళ్ళీ వీరు ఒక 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు రిటర్న్ వచ్చిన వారిని మళ్ళీ పట్టుకొని పోయి ఆ ఊర్లో వద్దంటే వచ్చేసారు. మరి వారిని బాగా కొట్టి అవమానించి నిందించి పంపించేశారు. వాళ్ళని కొట్టారు అట్లా అన్యాయంగా. అంటే ఇప్పుడు సువార్త పోనీ చెప్పిండ్రు, బలవంతంగా చెప్పిండ్రు అంటే కొడితే ఒక మాట, వద్దన్నారు వచ్చేసి. వాళ్ళని కొట్టే అవసరం లేదు కదా. కానీ వాళ్ళని అన్యాయంగా కొట్టారంటే ముందు నా బ్లడ్ అంతా బాయిల్ అయిపోయింది, మసిలిపోయింది, రెత్తులు ఉక్కిపోయింది. నాకు మళ్ళీ ఏమన్నా కాలంలో ఉండేది బజా చేసేయాలనిపిస్తుంది. కానీ వెంటనే దేవుడు మరి తన కుమారుని కొడుతుంటే ఎట్లా ఓడ్చాడో ఒకసారి ఆలోచించాడు. అన్యాయంగా యేసుక్రీస్తు ప్రభుని హింసిస్తుంటే, నిందిస్తుంటే, బాధ పెడుతుంటే, ఉమ్మి వేస్తుంటే దేవుడు ఎలా సహించాడు? ఒకసారి ఆలోచించాడు. దేని కొరకు సహించాడు? నిన్ను నన్ను రక్షించాడు. నేను వెంటనే వారికి ఫోన్ చేసి చెప్పిన, తమ్ముడు వారిని క్షమించండి, ధైర్యం తెచ్చుకోండి, ప్రభు కొరకు మీరు అవమానం నింద దెబ్బలు తిన్నారు, వారిని క్షమించేసేయండి, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడని చెప్పి ఫోన్ చేసేసిన. ఒకసారి ఫోన్ చేసినప్పుడేమో బ్లడ్ మసిలిపోయింది. కానీ ప్రభు మాట్లాడంగానే వెంటనే ఫోన్ చేసేసి క్షమించేసి, దేవుడు తన కుమారుని అలా హింసించి బాధ పెడితే, నిందిస్తే, హింసిస్తే, ఉమ్మి వేస్తే క్షమించాడు. మనల్ని కొట్టారు కదా, క్షమించేసి శ్రేష్టమైంది దేవుడు ఇచ్చాడు నీకు. డబ్బు ఇచ్చుడు ఎంత పని దేవునికి? దేవుడు శ్రేష్టమైంది ఇచ్చాడు. సో మనకు డబ్బు ఏం తక్కువ లేదు దేవునికి. ఈజ్ నాట్ ఎ పూర్ గాడ్, ఈజ్ నాట్ ఎ బెగ్గర్ అని చెప్పాలి నేను. ఏదో ఇవ్వండి దేవునికి ఇవ్వండి దేవునికి. నో, లోకం అంతా కూడా, పరలోకం అంతా కూడా నా దేవుని. ఈ టాటా బిర్లా అంబాన కచ్చికాయలు, ఏదో ఉసుక రేణు, ఒక రేణు. అంత ధనం ఇవ్వాలి. లే, శ్రేష్టమైంది ఇవ్వండి మీరు ప్రజలకు అని కోరుతా ఉన్నాడు. మీ ప్రాణాన్ని ఇవ్వండి, త్యాగాన్ని ఇవ్వండి, మీరు ప్రేమలో వర్తిల్లండి, దాన్ని ఇవ్వాలి దేవునికి. ధనం ఇవ్వద్దా కాదు, ఇది ఏది వేస్ట్. దాన్ని ఇచ్చుట చాలా సులభమైన పని. ముందు ప్రభు అడుగుతా ఉన్నాడు, నువ్వు నన్ను వెంబడించగలుగుతా ఉన్నానా? నువ్వు ఆసిన పెద్దలకి నన్ను వెంబడించంటా ఉన్నాడు. డబ్బు అవసరం లేదా? డబ్బు అవసరం లేదు, ప్రభు చెప్పాడు. సో మనం కూడా శ్రేష్టమైంది మన జీవితాలని మనం మాట వినుట నేర్చుకుందాం. దేవునికి బలి అక్కర్లేదు, బలి కోరట్లేదు. నువ్వు బలిని కోరవు, బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. సో దేవునికి కావాల్సింది మన జీవితం, మన జీవితాలను సమర్పించుకుందాం. మొదట మీ జీవితాలను సమర్పించుకోండి సజీవ యాగంగా, అది దేవునికి
మరి ఇష్టమైన బలి. మనం